చూస్తున్నాం ఎప్పుడు లేని ఒక ఎజిటేషన్. సరే అంతకంటే ముందు అన్నా హజారే ఎజిటేషన్ జరిగింది, మనం చూసినాం. అదే హంగర్ స్ట్రైక్, సేమ్ ప్లే బుక్, సేమ్. ఇదేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. డిఫరెంట్ కదా, ప్లే బుక్ ఒకటే. రైట్. అంటే బేసికల్గా మొన్న రీసెంట్గానే మనం చూసినాం నేపాల్, తర్వాత బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చేసింది అసలు వ్యవస్థ. మొత్తం యూత్ అంతా ఒక నవ చైతన్యంతో, ఉత్తేజంతో ఈరోజు అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, హర్తళ్ళు అంటూ ఇక ఏదన్నా అనుకోవచ్చు. అట్లా జరుగుతున్నప్పుడు ఎవరి మీద ఈ పోరాటం అస్సలు ఇంత సడన్గా ఇంత ఉధృతంగా రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అదే సడన్ గా వచ్చిన పోరాటం ఏం కాదు ఇది. అంటే పెద్దగా లేదు. సిజేపీ జస్ట్ స్టార్టెడ్ ఒక 2-3 months. సిజేపీ అన్న పేరు ఒక రోజు ఒక సుప్రీం కోర్ట్ జడ్జు ఆ కమెంట్ వల్ల ఒకటి పెట్టాడు, దీప్కే. బట్ బేసికలీ ఇది ఎవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ 2.0. ఇది సిజేపీ అంటారు. సిజేపీ దానికి లేదంటారు. అంటే నిజంగా వాళ్ళ అజెండాలో నరోత్తమ్ గారు, అజెండాలో జెన్యూనిటీ లేదు. ఇష్యూస్ ఆర్ జెన్యున్, దట్ ఈస్ అ ట్రాప్. లేదు, అదే చెప్తున్నా, ట్రాప్ అదే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ నీట్ ఇష్యూ తీసుకుందాం. నీట్ అన్నది రియల్లీ దేశవ్యాప్తంగా చాలా మంది, లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్న సబ్జెక్ట్. స్టూడెంట్స్ చనిపోయారు సార్, 17 మంది చనిపోయారు. అది ఒరిజినల్ సబ్జెక్ట్. ఆల్మోస్ట్ 20 members died. దాన్ని లేవనెత్తుంటే ప్రొటెస్ట్ చేసేది స్టూడెంట్స్ ముందు కదా, వెనకాల పక్కన చేరేది మొత్తం అందరు అక్కడ నుంచునేది, మాట్లాడేది. కూడా మొన్నటికి మొన్న ఉమర్ ఖాలిద్ వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఈ గ్యాంగ్ అంతా లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళు, వెనకాల నుంచి ఫండింగ్ మొత్తం. ఒక రీసెంట్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన జాయిన్ అయ్యి క్విట్ చేశాడు. ఎందుకు క్విట్ చేశారు సార్ మీరు అని అడిగితే, నేను ఒక ప్రశ్న అడిగానండి ఆ యాజమాన్యాన్ని, ఆర్ యూ గెటింగ్ ఫండింగ్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ బిహైండ్ యూ అంటే నాకు ఏ సమాధానం చెప్పలేదు, అందుకని నేను బయటకు వచ్చాను అన్నాడు. సో ఈ ట్రాప్ ఏంటి తెలుసా మీకు? పెట్టేది ఒరిజినల్ ఇష్యూ, వెనకాల నడిపించేది డూప్లికేట్స్. వాళ్ళ ఎజెండా ఏంటి? ఒరిజినల్ ఇష్యూస్ని తీసుకెళ్తూ వెనకాల నుంచి వాళ్ళ ఎజెండా టు డీరైల్ ద గవర్నమెంట్, డిస్రప్ట్ ది ఎంటైర్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ కదా. వీళ్ళు ఇప్పుడు ట్రాప్ ఎక్కడ పడుతుంది? మనం సామాన్య ప్రజలు చూస్తున్నాం కదా. చూసేటప్పుడు ఇది ఒరిజినల్ ఇష్యూ కదా, ఇష్యూ మంచి ఇష్యూ, వీళ్ళెవరో ఏదైనా చెప్పని, కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఏమో కనిపెట్టి కూడా చెప్పని, బట్ మ్యాటర్ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి, వాళ్ళు అడిగేది నిజమే కదా, కరెక్టే కదా విషయం అని అందరికి అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ద ప్యాటర్న్ దే ఫాలోడ్ ఇన్ నేపాల్, దట్ ఈస్ ద ప్యాటర్న్ దే ఫాలోడ్ ఇన్ బంగ్లాదేశ్. దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు దీని వెనక ఎన్జిఓస్ కూడా ఉన్నారు, చాలా మంది ఎన్జిఓస్. రైట్. ఎవరైనా ఉండొచ్చు సార్, ఏదైనా జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు. సరే మీరు అన్నది దీని వెనక లెఫ్టిస్టులు ఉన్నారో లేకపోతే అదంతా భారతదేశానికి సంబంధించిన విషయంలో వికాసిత్ భారత్ వెలిగిపోతుంది. భారత్ మోడీ చేతుల్లో చాలా అత్యంత సేఫ్ గా ఉంది. భారత్ మోడీ చేతుల్లో చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి గత కొద్ది రోజులుగా బీజేపీ అనుకూలమైనటువంటి మీడియా రూపంలో కావచ్చు, బీజేపీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, అది ఢిల్లీ నుంచి ఈరోజు గల్లీ దాకా వాట్సాప్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయం. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందంటే ఏం చెప్తారు? ఇవన్నిటి మధ్య ఎందుకు వస్తుంది వ్యతిరేకత? చెప్తున్నాను, ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఒక పార్టీకి అతీతం కాదు, ప్రతి పార్టీ వాడేది అదే 100% సార్. కాకపోతే ఇది ఎక్కువ, ఇది కేంబ్రిడ్జ్ టైప్. అంటే ప్రపంచంలో అత్యుత్తమైన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ లేదా ప్రతి పార్టీ వాట్సాప్ యూనివర్సిటీ. బట్ ఫ్యాక్ట్ ఒకటి వినాలి, ఫ్యాక్ట్ చూసుకోవాలి. 2014 ముందు మన దేశ పరిస్థితి ఏంటి, ప్రపంచవ్యాప్తంగా దేశ పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి, మన పాస్పోర్ట్ ఒక పవర్ ఎంతవరకు పెరిగింది, మన జీడిపి ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత వేగంగా దేశం అన్నది అభివృద్ధి జరిగింది. ఈ ఆస్పెక్ట్ తీసుకుంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ అ ప్రాస్పరస్ భారత్. బట్ ఈ లోకల్ డొమెస్టిక్ ఇష్యూస్ అన్నారు కదా, ఈ డొమెస్టిక్ ఇష్యూస్ ఆర్ దేర్. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో ఏ ఇష్యూ లేదు స్వర్గమయంగా ఉందని ఎవరు ఒప్పుకో, నాలాంటి వాడికి ఒప్పుకోడు, బికాజ్ నేను ఉన్న నిజమే మాట్లాడతాను. దేర్ ఆర్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ డివైడ్స్, రీజనల్ ఇష్యూస్, క్యాస్ట్ ఇష్యూస్, కొన్ని అక్కడక్కడ ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి, తర్వాత హెల్త్ కేర్ పాలసీ గురించి, ఇవన్నీ దేర్ ఆర్ లోకల్ ఇష్యూస్. ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీ, ఇంత జనాభా ఉన్న కంట్రీలో ఏ ఒక్క గొప్ప పాలన వచ్చినా కూడా, ఎటువంటి పాలకుడు వచ్చినా కూడా అన్ని సమస్యలు తీర్చలేడు. సో దేర్ ఆర్
ఇష్యూస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్. దాన్ని ఎట్లా డెమోక్రసీలో డైలాగ్ ఉండాలి, అవును. డెమోక్రసీలో sir. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. దట్ ఇస్ వాట్ ఐమ్ కమింగ్ టు. అబ్బా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది ఉండాలి. వెన్ యూ ఓకే. క్రిటిసైజ్ ఫర్ అ కాస్. ఇప్పుడు నీట్ మీద క్రిటిసిజం జరుగుతుంది అక్కడ, అవును. కరెక్టే. ఇప్పుడు దాని ఒక ఎండ్ ఏంటి, మీన్స్ ఏంటి, ఆ స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటంటే ఆ నీట్ ఒక ప్రక్షాళన కావాలి, అవును. ఆ నీట్ ఒక కరెక్ట్ ట్రాన్స్పరెన్సీ కావాలి, అవును. అది స్టూడెంట్స్కి కావాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి ఎవరికి కావాలంటే ఏం కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఆ రిజైన్ చేసిన దాన్ని మొత్తం హైలైట్ చేయాలి, మొత్తం బురద జల్లాలి బీజేపీ మీద, అది వీళ్ళకి కావాలి. రైట్, ఇదే అంటున్నాం. నీట్ లీక్ అయిన మాట వాస్తవమా? వాస్తవమే. రైట్, దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత వహించాలి. వహించారు కదా. ఎస్, వహించాలి. దానికి ఎవరైతే లీడ్ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ అనేటానే దానికి సంబంధించిన శాఖ మంత్రి. ఓకే, రాజీనామా చేస్తే ఏం తప్పు? సరే ఇప్పుడు ఇంత ఎజిటేషన్ వస్తున్న తర్వాత ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ కోసం ఇంతమంది యువతకు బీజేపీ ఎందుకు దూరం అవుతుంది? ఒక సింపుల్ మీరు చెప్పాలి. ఇంతమంది యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ఒక్క మనిషి కోసం, ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ కోసం ఇవాళ బీజేపీ ఎందుకు ఇంత డ్రామాలు చేస్తుంది? ఇది ధర్మేంద్ర ప్రధాన్ కోసం కదండి. దేర్ ఇస్ నో ఈగో సాటిస్ఫాక్షన్ హియర్. నేను అడిగింది సార్, అదే చెప్తాను, ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు మొన్న హైడ్రా సమస్య జరుగుతుంది. హైడ్రాలో చాలా మంది వ్యతిరేకమయ్యారు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారిని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేసేమనండి. ఓకేనా? రెసిగ్నేషన్ ఇస్ నాట్ అ సొల్యూషన్. అదే సార్, నో, రెసిగ్నేషన్ ఇస్ నాట్ అ సొల్యూషన్. ఓకే, అడ్రెస్సింగ్ ద ప్రాబ్లం. ఇప్పుడు కొత్త లీడర్ వచ్చాడు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ని తీసేసి బేసికలీ డీరైలింగ్ ద ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంకో కొత్త మినిస్టర్ని పెట్టారు అనుకోండి అక్కడ, ఆ శాఖకి ఆ కంటిన్యూటీ లేక ఒక గవర్నెన్స్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కంటిన్యూటీ లేక మళ్ళీ ప్రశ్చాలన, మళ్ళీ ఎడ్యుకేషన్ దీంట్లో ఏం జరగదు, హెచ్ఆర్డీలు ఏమి ముందు సాగదు ఇంకా. ఇప్పుడు దేవ్ రియలైజ్డ్ ఇట్. ఇప్పుడు మనం దానికి అడ్రస్ చేశారా లేదా అని చూసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారు? హీస్ కమ్ అవుట్ ఓపెన్లీ, వచ్చి ఇట్లా జరిగింది ఓపెన్ గా చెప్పాడు. ఆయన అవకతవకలు జరిగిందని ఒప్పుకున్నాడు. అవును సార్, ఇదే అవకతవకలకు సంబంధించిన దాని మీద గతంలో పాలిటిక్స్ చాలా ధర్మంగా నడిచేటప్పుడు చిన్న ఎలిగేషన్ వచ్చినా కూడా రాజీనామా చేసి మాట్లాడేటోళ్ళు. ఇంత ప్రొటెస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ అదే పదవిని పట్టుకొని ఎప్పుడు చెప్పండి, గతంలో చాలా బీజేపీ ఇండియా అగేన్స్ట్ కరప్షన్. ఒకటే, ఇదే బీజేపీ ఒక్క సీటు ఉంటే వాజ్పేయి కాలంలో వాళ్ళు జెన్యున్ గా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ను నడిపేటోళ్ళు. ఆ ఒక్క సీట్ నేను కొనలేను, వాళ్ళని నేను రానివద్దని చెప్పేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేసిన ఘనత ఇదే బీజేపీకి. ఖచ్చితంగా. మరి ఇంత అలాంటి బీజేపీ మొత్తము విలువలకు తిలోదకాలు ఇచ్చేసి జనం మొత్తం రోడ్ల మీద పడుతుంటే వాళ్ళ మీద ప్రాపగండం చేసి పోలీసులతో కొట్టించేసి ఒక్కని కాపాడుకుంటుంది. దీన్ని ఏమంటారు? లేదు, జనాలు మొత్తం రోడ్డు మీద పడుతున్నారని చెప్పబాకండి. జనాలు అది పడేది ఏంటంటే ఈ స్టూడెంట్స్ ని రెచ్చగొడతాను. ఈ రెచ్చగొట్టే మోడస్ ఆపరెండి కూడా చెప్తున్నాను. ఈ ఇది ఉంది కదా, డిస్కార్డ్ అని ఒక ఇది ఉంది, యాప్ ఉంది. ఈ డిస్కార్డ్ లో కలుస్తారు. తర్వాత ఈ షేర్ బిట్, ఇట్లా కొన్ని ఓపెన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి. వీటి ద్వారా రెచ్చగొట్టి ఈ ప్రజల్ని అక్కడ తీసుకొచ్చి ఆ ప్రజల మధ్యలో ఎక్కువ శాతం నిలబడేది ఈ మొత్తం ఈ తుకుడే గ్యాంగు, ఈ లెఫ్టిస్ట్ భావజాలాలు. ఈ లెఫ్టిస్ట్ భావజాలం తప్పు కాదు, ఇంతకు ముందు కన్స్ట్రక్టివ్ గా ఉండేది దేశంలో లెఫ్టిస్ట్ భావజాలం. దేశాన్ని రైట్ సార్, రైట్ ఎంత ముఖ్యమో లెఫ్ట్ ఎంత ముఖ్యం, కానీ ప్రశ్నించే తత్వం. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ తుకుడే గ్యాంగ్ ఎవరంటే ఈ ఒరిజినల్ లెఫ్టిస్ట్ భావజాలం కాదు. వాళ్ళ భావజాలం ఏంటంటున్నారు? వాళ్ళ భావజాలం డిస్రప్టింగ్ ద కంట్రీ. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ ఇస్ నాట్ ఫర్ నీట్. నేను చెప్తున్నాను, ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్, ఒక నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ నీట్. వాళ్ళ కన్నీళ్లు నిజం, వాళ్ళు నుంచున్నది నిజం, వాళ్ళు మాట్లాడేది నిజం. వెనకాల ఈ ఫండ్ చేసి నడిపిస్తున్న ఫోర్సెస్ ఈ నీట్ మీద కన్నీళ్లు కాదు, వాళ్ళకి అసలు కన్నీళ్లు FCRA బిల్ ఒకటి రాబోతుంది. మీన్స్ ఏం జరుగుతుంది? FCRA బిల్ వస్తే ఈ ఫారెన్ ఫండింగ్ ఆగిపోతుంది. గుడ్, అసలు మ్యాటర్ అది. రైట్, మీరు అన్న సరే, దీని వెనక ఎవరైనా ఉండండి ఏదన్నా అబ్జెక్ట్, అసలు మ్యాటర్ అదే, వేరే ఏ మ్యాటర్